హాయ్ అందరికీ. ఇక్కడ చూసారు కదా రాగి బింద. ఇది క్లీన్ చేశాను. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ టిప్ ఏదో మీకు చెప్తాను. ఈజీ కూడా, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. ఇక్కడ చూసారు కదా, కొత్తదిలాగా అయిపోయింది. ఇక్కడైతే ఇది క్లీన్ చేయకముందు ఎలా ఉందో చూడండి. మీకు చూపించాలనేసి నేనైతే 1 వీక్ నుంచి అలాగే వదిలేశాను. చూద్దాము 1 వీక్ నుంచి అలాగే పెడితే ఈ టిప్ ఇక్కడ పనిచేస్తుందా లేదా అనేసి. చాలా బాగా పనిచేసింది. దానికి మెయిన్ ఏమంటే నిమ్ముప్పు ఉంటుంది కదా, బయట అమ్ముతారు. దాని ఒక ప్యాకెట్, చిన్న ప్యాకెటే సరిపోతుంది. అందులో కొద్దిగా వెనిగర్ అంటే ఒక 4 స్పూన్స్ అలా పడుతుంది. దాన్ని కరిగి పెట్టేయండి. వాటిలోనే వాటర్ అసలు వేయకూడదు. ఈ విధంగా అంటే కరిగిపోతుంది. ఒక 2 నిమిషాలు ఇలా అంటే చూసారు కదా, ఈ విధంగా కరిగిపోవాలి మొత్తము. అందులో ఇక్కడ పితాంబరి పౌడర్ బయట దొరుకుతుంది కదా, అది అందులో నేను ఎండబెట్టిన నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా, అది పౌడర్ చేసి ఇందులో వేసుకుంటాను. ఈ పౌడర్లోనే ఈ లిక్విడ్ కూడా ఇందులో వేసుకోండి. అంటే ఇందాక నిమ్ముప్పు అలాగే వెనిగర్ ఆ నీళ్ళను ఉంది కదా, ఇందులో వేసి ఈ విధంగా కలపండి ఒక 2 నిమిషాలు. అలాగే ఇంట్లో ఏదైనా లిక్విడ్ ఉంటే కొద్దిగా తీసుకోండి. ఇక్కడ నేను అదింపట్టి అసలు ఏం తోమలేదు, ఊరికే అలా అన్నాను అంతే. ఇక్కడ చూసారు కదా, ఏదో ఒక పౌడర్ పూసినట్టు అలా అన్నాను. ఎంత నీట్గా వచ్చేస్తుందో అంతే అండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి అలా అంటేనే వెళ్ళిపోతుంది. క్లీన్ చేసిన చోట చేయని చోట మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కదా. మీరు కూడా ఇంతే ఈజీగా క్లీన్ చేసుకోండి. ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని పెట్టుకుంటే చాలు. 2 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా త్వరగా వెళ్ళిపోతుంది. ఇది వారం రోజులు అలా పెట్టి క్లీన్ చేశాను కదా, అయినా కూడా నీట్గా వెళ్ళిపోతుంది. ఒక 2 నిమిషాల్లోనే క్లీన్ చేసేయచ్చు. ఇది 10 సైజుది బింద అయినా కూడా నాకు అంటే ఆ లిక్విడే సరిపోతుంది. మరీ ఎక్కువ కూడా అవసరం ఉండదు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలామందికి తెచ్చుకోవాలని ఉంటుంది రాగి బిందెలు అలాంటివి, కానీ క్లీన్ చేయాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అబ్బా ఎట్లా క్లీన్ చేసేది, అది పోదు కదా అనేసి. ఈ విధంగా చూడండి, అస్సలు అనిపించదు. చేతులు కూడా ఏం నొప్పి అనిపించదు. చాలామంది ఇది ఉంటుంది కదా పితాంబరి పౌడరు, అది యూస్ చేస్తే చేతులు కొద్దిగా మంటగా అలా వస్తుందంటారు. ఏమి రాదు. కొద్దిగా తీసుకోండి. అందులో ఈ నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా, అవి వేస్ట్ చేయకుండా ఎండబెట్టి పౌడర్ వేయండి. దానివల్ల నీట్గా వెళ్ళిపోతుంది. నేనైతే స్టార్టింగ్లో ఈ టిప్ తెలియక ఒక 1/2 అవర్ అన్నా పట్టేది బిందె కడగాలన్నా లేదా పూజ సామాన్లు కడగాలన్నా. ఇది ఒకసారి ట్రై చేశాను. ఒక 10 నిమిషాలు అన్నీ క్లీన్ అయిపోతుంది. ఈజీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో అయితే కొద్దిగా లిక్విడ్ వేసి మరి ఒకసారి క్లీన్ చేస్తే ఇందులో నీళ్ళు పడతాం కదా తాగడానికి, ఆ వెనిగర్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఎక్కువేం రాదు వెనిగరు, లైట్గా అనిపిస్తుంది. ఒక 2 సార్లు వాటర్తో ఈ విధంగా నీట్గా క్లీన్ చేస్తే ఏం అనిపించదు. మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా తెలియకపోయినా కూడా ఒకసారి షేర్ చేయండి వీడియోని. అంతేకాదు, మనకు రాగి బింద అది కరెక్ట్గా రాగిదా కాదా అని ఎలా తెలుస్తుందంటే, అందులో వాటర్ పెట్టినప్పుడు మనం తాగుతాం కదా, 1 నైట్ అంతా వదిలేయండి. తర్వాత తాగినప్పుడు కొంచెం టేస్ట్ మారుతుంది వాటరు. దాన్ని బట్టి తెలిసిపోతుంది అది రాగి అనేది బాగుంది అనేసి, మంచి రాగి అనేసి. అలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఏదైనా క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒక 2-3 డేస్ అయినా కూడా మరీ నల్లగా అవ్వకుండా అలాగే ఉంటుంది. తడి ఉంటే చాలు, ఒక హాఫ్ డేకే మళ్ళీ ఎక్కడైతే తడి ఉందో అక్కడంతా నల్లగా అయిపోతుంది. ఇక చూసారు కదా, క్లీన్ చేయకముందు చేసిన తర్వాత ఎంత తేడా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. కడగాలి కదా, ఇది కష్టం కదా అని తెచ్చుకోకుండా రాగి బిందెలో నీళ్ళు తాగండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడు రాగి వస్తువులు ఏమైనా తీసుకోవాలంటే హ్యాపీగా తీసుకుంటున్నా. క్లీన్ చేయడం అంత కష్టం అనిపించడం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.